వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు విజయవంతంగా అమలు చేయడంలో వినుకొండ పట్టణంలో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ బుధవారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నర్సరావుపేట రోడ్డు సాయిబాబా గుడి వద్ద నుండి ప్రారంభమైన శ్రీశక్తి సూపర్ 6 సూపర్ హిట్ ర్యాలీకి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, శివశక్తి ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి గోనుకుంట్ల లీలావతి పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. నర్సరావుపేట రోడ్డు గంగినేని కళ్యాణ మండపం వరకు సాగిన ర్యాలీలో మహిళలు వేలాదిగా పాల్గొని సీఎం చంద్రబాబుకి మద్దతుగా నినాదాలు చేశారు. ర్యాలీలో కూటమి నాయకులు పాల్గొన్నారు. శివశక్తి ఫౌండేషన్ చైర్పర్సన్, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరి ఆశీస్సులు పొందినటువంటి శ్రీమతి గోనుగుంట్ల లీలావతి గారికి, ఈనాటి ముఖ్య అతిథి, ఈరోజు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అన్ని జిల్లాల్లో కంటే పల్నాడు జిల్లాని అన్ని రంగాల్లో ముందుంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తూ ఈరోజు స్పీడ్గా దూకుడుగా అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన ఇన్ఛార్జి మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలకాలని కోరుతున్నా. మరి ఈ రోజు విశిష్ట అతిథి, గతంలో అమరావతి రాజధాని మహిళలకు కొండంత అండగా నిలబడి అమరావతి రాజధాని కోసం పోరాడినటువంటి వీర మహిళ. అలాగే ముఖ్యంగా ఇవాళ మన ప్రధానమంత్రి గారి జన్మదినం. ఎందుకంటే మన పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఆయన నాయకత్వంలోనే ఇవాళ దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు మనందరి తరపున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ పథకం ఇవాళ మనం వినుకొండలో జరుపుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున. నాకు తెలిసి మీ అందరూ కూడా 10ంటికే వచ్చి కూర్చొని ఉంటారు. నేను మాట్లాడిన తర్వాత మీ అందరూ కూడా భోజనం చేసి మన మెడికల్ క్యాంప్స్ అవన్నీ పెట్టారు, అన్నిట్లో చూపించుకొని అందరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ, అట్లానే ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఉన్న ఇదొక వేదిక. ప్రోగ్రామ్ ఏదైతే శ్రీశక్తి కానివ్వండి, సూపర్ 6 లో ఆడవాళ్ళకి చేసే పథకాలు కానివ్వండి, వాటి గురించి మాట్లాడటానికి ఈ విధంగా నాకు ఒక వేదిక దొరికింది ఇంతమంది ఆడవాళ్ళు. సో ఎందుకు స్త్రీశక్తి, ఎందుకు కేవలం ఈ ఒక్క పథకం గురించే మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చాలా మంది, ఎంతమంది బస్సుల్లో వస్తున్నారంటే చాలా మంది చేతులు ఎత్తారు, అవునా కదా? సరే, మీ అందరికి అడిగేది ఒకటే, నిజంగా ఈ పథకం మీకు ఉపయోగపడుతుందా? గట్టిగా చెప్పాలి, అందరూ చేతులు ఎత్తాలి గట్టిగా. ఎంతవరకు మీరు ఆదా చేయగలుగుతున్నారమ్మా నెలకి? ఒకళ్ళు లేచి చెప్తారా? లేకపోతే నేను ఒక నంబర్ చెప్తాను, అది కరెక్టో కాదో చెప్పండి. ఈ ఫ్రీ ప్రయాణం వల్ల, ఫ్రీ బస్సు ఏదైతే వస్తుందో దాని వల్ల ఒక 2000 వరకు అన్నా ఆదా చేయగలుగుతున్నారా? అవునా? ఒప్పుకోవచ్చా? 1500 నుంచి 2000 వరకు చాలా మంది చేతులు ఎత్తున్నారు. అది కొంతమందికి చాలా అది చిన్న అమౌంట్ గానే అనిపించచ్చు, కానీ ఆడవాళ్ళుగా, ఒక ఇంటిని నడిపే గృహిణిగా మనందరికి కూడా ఆ 1500 కానీ ఆ 2000 కానీ దాని విలువ మనందరికీ తెలుసు, అవునా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థల్లో ఇద్దరు పనిచేస్తే గానీ ఇల్లు గడవదు, అవునా కాదా? ఇద్దరు చేయాల్సింది. ఆడవాళ్ళు ఇంటి పని చూసుకొని, పిల్లల బాధ్యత చూసుకొని మళ్ళీ బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఒక అధిక ఖర్చు పెట్టుకొని బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ చేయాలన్నా మనకి భారం, తెలియకుండానే ఈ భారం ఉంటుంది. ఏదైతే ఈ డబ్బు మీరు ఆదా చేస్తున్నారో మీ కుటుంబం తర్వాత మీ మధ్యకి రావడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరూ చూసే అవకాశాన్ని కల్పించిన మా సోదరులు ఆంజనేయులు గారికి మరొకసారి ధన్యవాదాలు. తెనాల నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు చిలకూరుపేట మీదగా వస్తూ ఉంటే కొండ మీద శివయ్యని చూశాను నరసరావుపేటలో. ఆ శివయ్యకు దండం పెట్టుకుని బయలుదేరుతున్నప్పుడు అన్నయ్య శివయ్య గుర్తుకొచ్చి హృదయం బరువెక్కింది. వినుకొండలోకి అడుగు పెట్టగానే కోడెల సుప్రసాద్ గారి నిలువెత్తు కటౌట్ లో కనిపించారు, విగ్రహం వేశారు. నాకు తెలియదు, తెలిస్తే వచ్చి ఉండేదాన్ని. అయితే ఈరోజు ఒకసారి మనం ఆలోచిస్తే, ఇందాక మన కూటమి ప్రభుత్వానికి సహకరిస్తున్న పూర్తిగా భాగస్వాములైన భాజపా మరి రమేష్ గారికి, ఇక్కడ వినుకొండ, అదేవిధంగా జనసేన మిత్రులకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ఒక్కసారిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకెళ్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ స్త్రీ పక్షపాతిగా ఉండమనే, మహిళా పక్షపాతిగా ఉండడం అనేది ఆనవాయితీ. దానికోసం ఇందాక సోదరుడు చెప్పినట్లు ఒకసారి మనం ఆలోచిస్తే, ఆ రోజు తారక రామారావు గారు స్త్రీలకి సమాన